అందరికీ నమస్తే. రాష్ట్రంలో దొంగలు పడ్డారు. దొంగలు ఇంట్లో పడతారు, గుళ్ళె కూడా పడతారు, కానీ ఏకంగా తెలంగాణ మీద పడ్డారు. ఇప్పుడు ఆ దొంగలు కూడా బయట వాళ్ళు అయితే పట్టుకుంటుండే. గవర్నమెంట్ ఉన్న వాళ్ళే దొంగలు అయితే. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించింది, మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ సంబంధించింది ఒక వీడియో బయటకు వచ్చింది. అది చూసిన తర్వాత వీళ్ళు దేని వదులుతలేరని క్లారిటీ వచ్చింది. వీళ్ళు భూమి, నీరు, నింగి, ఆకాశం మొత్తం ఏం దొరికితే అది రాళ్ళు. మన చూలే ఖమ్మంలో ఏం జరిగింది, అందరూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఎవరికి ఏంది దోస్తే అది, ఎవరు ఏ బిజినెస్లో నిష్ణాతులు అయితే అది, తెలంగాణ వనరులు మొత్తం దోషిస్తున్నారు. నేను మీకు ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియోలో మీకు చాలా క్లారిటీ వస్తుంది. ఇక్కడనే హైదరాబాదు రాజేంద్ర కాన్స్టిట్యున్సీలో వితౌట్ పర్మిషన్ ఒక పెద్ద మైనింగ్ నడిపిస్తున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కంపెనీ. వితౌట్ పర్మిషన్. ఇంకా అడిగబడేవాడు ఎంఆర్ఓ మనోడే, ఆర్డీఓ మనోడే, సీఎంఏ మనోడు. మనం సీఎం వెనుక మినిస్టర్, నెంబర్ 2 మినిస్టర్లం. ఇంకెవడు అడుగుతాడు? కానీ దాన్ని పట్టుకున్నారు. నేను మీకు ఎవరు పట్టుకున్నారో కూడా చూపిస్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇక్కడ మనకు కనిపిస్తుంది రాఘవ కన్స్ట్రక్షన్స్ అని కంటైనర్ కనిపిస్తుంది. ఈ కంటైనర్ వెనుక జూమ్ చేయవా, కంటైనర్ వెనుక మొత్తం గుట్టలు పిండి చేస్తున్నారు. ఇదంతా జరుగుతున్నది ఎక్కడ? ఇదంతా జరుగుతుంది ఓఆర్ఆర్ ఆనుకొని ఉన్న రాజేంద్రనగర్ మండలంలో మానస హిల్స్ ప్రాంతం అంట. ఇది రాజేంద్రనగర్ మండలంలో వస్తుందంట, ఓఆర్ఆర్కి ఆనుకొని. రాఘవ కన్స్ట్రక్షన్స్ మీకు ఇంకొక అసలు అయితే ఏంది రాఘవ కన్స్ట్రక్షన్స్ అయితే ఏంది, పర్మిషన్ లేదని ఎందుకంటారు అంటే నేను మీకు చూపిస్తాను. అది కూడా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంటైనరు మొత్తం ఈ కొండలంతా కూడా కొట్టేసి కంకర వేసేసి, గుట్టలు మొత్తం సదును చేసేసి కంకర కొట్టేసి దాన్ని అమ్మేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసుకుంటున్నారు. మైనింగ్ అంటే ఏంది? యాక్చువల్గా దీనికి గవర్నమెంట్ పర్మిషన్ ఉండాలి, ప్లస్ గవర్నమెంట్కు వీళ్ళు ట్యాక్స్ కట్టాలి. గవర్నమెంట్కి ట్యాక్స్ కడితే ఆ డబ్బులు మనకే కదా వచ్చేది, ప్రజలకే. ఇది వనరులు, మన తెలంగాణ వనరులు. కానీ ఇక్కడ ఏమవుతుంది, గవర్నమెంట్కి రూపాయి కూడా రాదు. ఎంత కొడితే అంత నికరం. రూపాయి వస్తే రూపాయి, 100 వస్తే 100, 1000 వస్తే 1000, కోటి వస్తే కోటి, మొత్తం పొంగులేటికే. ఇంకా ఆయన ఎంతమందికి పర్సెంటేజ్ వస్తాడో తెలియదు. మరి అక్కడ ఉన్న ఎంఆర్ఓలు, ఆర్డీఓలు కళ్ళు మూసుకున్నారా? లేకపోతే మినిస్టర్ కదా ఏమనంటే మన ఉద్యోగాలు పోతే ట్రాన్స్ఫర్ చేస్తారని భయపడుతున్నారో తెలియదు. ఏమైంది ఈరోజు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్, తర్వాత కార్తీక్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి దాసో శ్రవణ్, వాళ్ళందరూ నిజ నిర్ధారణ కమిటీ అని పోయారు. యాక్చువల్గా ఇది 2 days బ్యాక్ మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేసిండు. ఇది హరీష్ రావు పెట్టిన ట్వీట్. ఇది ఎవరు పెట్టిన హరీష్ రావు? ఓరా అనుకున్న రాజేంద్ర మండలంలో మానస హిల్స్ ప్రాంతంలో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అంతా కొడుతుంది. నిబంధనలు తూట్లు పొడుస్తూ, ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ, అక్రమ క్వారీలను, సహజ సంపదను కొలగొట్టే గలీజ్ దందా చేస్తుంటే రెవెన్యూ, మైనింగ్, పీసీబీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆమెను కూడా బెదిరించారు కదా, ఇంకేం చేస్తుంది? హెచ్ఎండీ అధికారులు ఎందుకు అటువైపు కన్నెత్తి చూడడం లేదు? రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో బండరాలను తొలుస్తూ, అక్రమంగా తరలిస్తూ, యథేచ్ఛగా వ్యాపారం చేస్తారు. సాధారణంగా వ్యక్తులకు ఒక న్యాయం, మంత్రికి ఒక న్యాయమా? ఇతరులు చేస్తే అక్రమ వ్యాపారం చూస్తున్నారు కదా. ఇప్పుడు ఆడ ఈడ పర్మిషన్ లేదని, పర్మిషన్ ఉన్న ఇండ్లు కొడుతున్నారు. జనాలకు మాత్రమే రూల్సా? ఇందులో ఎవరెవరు ఎంతెంత వాటాలను ముడుతున్నాయి? అధికారుల నుండి మంత్రులు, ముఖ్యమంత్రి వరకు ఎందరి చేతులు దడుస్తున్నాయి? క్వారీకి ఎలాంటి అనుమతులు లేకుండా మంత్రి కుటుంబం అయితే సరిపోతుందా? స్థానిక గ్రామ పంచాయతీ, మున్సిపల్ అనుమతి, ల్యాండ్ యూజ్ మార్పిడి క్లియరెన్స్ లేదు. చాలా ఉన్నది. దీనిలో రెవెన్యూ అనుమతులు లేవు. మొత్తం అందరు ట్వీట్ చేసిండు, సిఎస్ కూడా ట్వీట్ చేసిండు, కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోరు, గవర్నమెంట్ కదా ఇప్పుడు. అయితే ఏం జరిగింది, ఇందాక మీరు అది చూసారు కదా, బోర్డు చూసారు కదా రాఘవ కన్స్ట్రక్షన్స్ అని. ఈరోజు కూడా ఏమైందో ఇట్లా అయింది మొత్తం. జస్ట్ 2 days బ్యాక్ హరీష్ రావు ట్వీట్ చేస్తే నిన్న పెయింట్ వేసేసిండ్రు, కనబడకుండా పెయింట్ వేసిండ్రు. కానీ నిజంగా ల్యాండ్ మాఫియా వాళ్ళ కంపెనీనే అని చెప్పడానికి సజీవ సాక్ష్యం ఇక్కడ చూడండి. నిషాంత్ గారు ఒక ఫోటో, ఈ కంటైనర్ రాఘవ కన్స్ట్రక్షన్ అంటే ఈ అక్రమంగా మైనింగ్ చేస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఈ రాఘవ కన్స్ట్రక్షన్సే చేస్తుంది. ఇక చూడండి, వాళ్ళ కంటైనర్ మీద కూడా రాఘవ రాసిందని ఒక ఫోటో పెడితే రాత్రికి రాత్రి నీలి రంగు వేసి ఈ రాఘవ అనేది కనిపించకుండా చేసేవాడు. చూడండి, ఇప్పుడు ఆయన కృష్ణ గారు మొత్తం తుడుస్తున్నారు. తెలంగాణలో ఫోరెన్సిక్ అధికారులు, లేకపోతే స్థానిక శంషాబాద్ పోలీసులు, లేకపోతే ఆర్జీఐఏ పోలీసులు, దయచేసి మీరు వచ్చి చూడండి. ఈ పెయింట్ ఫ్రెష్గా వేసిన పెయింట్, ఇక్కడ క్లియర్గా రాఘవ అని రాసున్నది. మొత్తం కూడా పెయింట్ పడున్నది. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మీరు తప్పు చేయకపోతే రాత్రి దీని రాఘవ మీద బ్లూ పెయింట్ ఎగ్జాక్ట్లీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఎగ్జాక్ట్లీ మాట్లాడుతున్నారు.
నిజంగానే అది దొంగ, దానికి పర్మిషన్స్ ఉన్నాయి అనుకుందాం. పర్మిషన్స్ ఉంటే ఆ పెయింట్ ఎందుకు వేస్తారు? అసలు దానికి పర్మిషన్స్ ఉంటే ఇప్పటికల్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బాంబులు వేస్తుండే అందరి మీద. ఆయన సపడలేదు. ప్లస్ దాని మీద పెయింట్ వేసారు అంటే కనబడొద్దు అని. వీళ్ళు పోయి దాన్ని మొత్తం బట్టబయలు చేసారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఇక అసలు విషయం ఏంటంటే, ఒక గవర్నమెంట్ పర్మిషన్ మైనింగ్ అయితే ఖచ్చితంగా వే బిల్ ఉండాలి. అంటే పోయేది ఎంత పోతుంది కంకర, దానికి బిల్లు అవన్నీ ఉంటాయి. మొత్తం అందరూ ఆఫీసర్లకి ఏమైంది, గవర్నమెంట్ ఉంటాయి పోతాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇవాళ ఉంటాడు, రేపు ఉండడు. కానీ మొత్తం అందరు కుమ్మక్క అయిపోయారు. అందరు కుమ్మక్క అయినాక ఇంకా దొంగను ఎవరు పట్టుకుంటారు? పోలీసు వాళ్ళు దొంగలు ఒకటైనాక దొంగ దొక్కుతాడా? ఇట్లని ఖమ్మంలో కూడా ఎంత ఘోరం. అక్కడ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మంలో ఇప్పుడు ఎక్కడైతే గుడిసెలు గులగొట్టిరో మొత్తం 1000 ఇండ్లు గుడిసెలు అన్నీ కలిపి, ఇండ్లు కూడా చాలా ఉన్నాయి, 100కు పైగా ఉన్న ఇండ్లు. దాని చుట్టూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూములే కదా. నేను పోయించిన కదా, 120 ఎకరాల బిట్టు ఒకటి, 31 ఎకరాల బిట్టు ఒకటి, ఏకంగా వాళ్ళ తమ్ముని పేరు మీదే ఉంది అక్కడ ఒకటి ల్యాండ్, 30 ఎకరాల బిట్టు. దాని చుట్టూ ఆ గుట్టను చదువు చేసేస్తే, అంటే ఆ గుట్ట మీద వాళ్ళని లేపేస్తే చాలు, ఈయన భూమికి మస్తు వాల్యూ వస్తుంది. వాళ్ళు ఉండడంతోనే వీళ్ళ భూమికి వాల్యూ వస్తలేదని ఆడ మొత్తం గేటెడ్ కమ్యూనిటీలు కట్టాలని వాళ్ళందరినీ అక్కడ చెలగొట్టేసారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏం చేస్తున్నారు అసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గవర్నమెంట్లో? ఆయన చేతిలో ఉన్న రెవెన్యూ శాఖ నాశనమైంది. ఆయన తెచ్చిండు కదా భూభారత తెచ్చిండు కదా, అది చూసినారు కదా. భూభారతిలో ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. నాకు ఈరోజు ఒక బ్రదర్ ఫోన్ చేసిండు, గిఫ్ట్ డీడ్ అని చూసిండ్రా, గిఫ్ట్ డీడ్ ఇచ్చే ఆప్షన్ ఎత్తేసారంట. పెద్ద కుట్ర అది. గిఫ్ట్ డీడ్ అయితే గవర్నమెంట్కి 3.5% వస్తుంది గవర్నమెంట్ రేట్ల. అదే రిజిస్ట్రేషన్ చేసుకుంటే 7.5% వస్తుంది. 1,00,000 వచ్చే కాడ 2.5 lakh వస్తుంది. ఆ గిఫ్ట్ డీడ్ అనే ఆప్షన్ ఎత్తేసిండ్రు. దానిలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అసలు మొత్తం 1 కోటి ఎకరాలు అంటే ఆయన చేతిలో ఉన్న మంత్రి పదవి ఆయన ఏం చేస్తలేడు. ఆయన శాఖలు కేవలం దాచుకోవడం, పంచుకోవడం, దోచుకోవడం, ఈ 3 పర్ఫెక్ట్ చేస్తున్నాడు. మన గవర్నమెంట్ వచ్చిన కొత్తలో గుర్తుందా? ఈ గవర్నమెంట్ డిసెంబర్ 3, 2023 నవంబర్ 28వ తేదీ 29వ తేదీ 31, 2, 3 తేదీలలో ఉన్న రైతు బంధు పైసలు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి పోయినాయి. రైతు బంధు పైసలు జనాలకు ఎలక్షన్ కోడ్ ఉందని ఇయ్యనీయకుండా ఆపి ఇదే కాంగ్రెస్ లీడర్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చేసిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఏంటంటే ట్రాన్స్ఫారం కాంగ్రెస్లో డబ్బులను హవాలా మార్గంలో చేరవేస్తాడో ఎట్లా చేరవేస్తాడో ఇదంతా కలెక్ట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ని మొత్తం ఢిల్లీకే, హర్యానాకా, ఇప్పుడు కేరళకా ఎక్కడ తీసుకుపోవాలో మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తా అంట. ఆయనది బాధ్యత. వేరే రాష్ట్రాలకు చేరవేసే బాధ్యత పొంగులేటి శ్రీనివాసరెడ్డిది. ఆయన మీద అందుకే ఈడీ రైట్స్ అయినాయి లాస్ట్ ఇయర్. అవి ఎక్కడ పోయినో తెలియదు, అన్నీ తీసుకొని పోయినరా, అవి ఎక్కడ పోయినో పైసలు రాలే. మరి మళ్ళీ వాళ్ళే పంచుకొని ఈయనకి ఇచ్చేసి ఇంకా క్లోజ్ చేసినరా, కేసు కూడా కాలేదు. దాని కేసు క్లోజ్ చేసుకొని కింద కట్టిరు డబ్బులు మళ్ళా. ఇట్లా మొత్తం కూడా ఎవరికి ఏం దొరకడం కాదు, దొరకబట్టుకొని దోస్తున్నారు. ఎవరికి ఏడ పైసలు వస్తాడో బతుకుతున్నారు. ఆయన మీద ఇది కూడా వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు చేసినారు కదా, 30% కమిషన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్నాడని. రెవెన్యూలో పనులు చేస్తే 30% కమిషన్ ల్యాండ్ వాల్యూలా. వాళ్ళే అయిపోయింది, చర్చలు ఎమ్మెల్యే అయిపోయింది ఈ మాట. మొత్తం ఆయన చుట్టేది వివాదాలకు మొత్తం ఆయన్నే కేర్ ఆఫ్ అడ్రస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రతి దానిలో ఆయనే దోచుకుంటున్నది, ఆయననే కనిపిస్తున్నాడు. ఆ పేదల ఇల్లు కొట్టిన దానిలో ఆయనే కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఈడ పర్మిషన్ లేకుండా క్వారీ నడిపిస్తున్నాడు. అసలు ఏం నడుస్తుంది తెలంగాణలో? తెలంగాణ ఖజానాకేమో పైసలు వస్తాయి, ఎట్లా వస్తాయి? ఇట్లాంటి మొత్తం పందికొక్కుల్లాగా మొత్తం గవర్నమెంట్కి రావాల్సిన డబ్బులు ట్యాక్సులు కట్టకుండా ఎగ్గొట్టడానికి పర్మిషన్స్ లేకుండా క్వారీ వాళ్ళు ప్రైవేట్గా నడిపితే ఏంది అది అసలు గవర్నమెంట్కి ఏం రూపాయి రాకుండా? ఇంకా మీరు జనాలకు వీళ్ళు జనాలకు ఎందుకు ఎక్కడ కూడా స్కీమ్స్ అమలు చేస్తలేరంటే గవర్నమెంట్కి రావాల్సిన పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? సంపద వాళ్ళే బొక్కుతున్నారు కదా బ్లాక్లా. ఇంకా ఫ్రీ అనమాట. క్వారీలో ఎంత అమ్ముకుంటే అంత, గవర్నమెంట్ రూపాయి ఇచ్చేది ట్యాక్స్, నో ట్యాక్స్. ఇసుక దందాల గురించి నేను స్పెషల్గా చెప్పని అవసరం లేదు. ప్రతి ఊర్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుసు ఇసుక దందా ఎట్లా నడుస్తుంది. ఇల్లీగల్ ఇసుక దందా, అది కూడా లీగల్ కాదు, ఇల్లీగల్ ఇసుక దందా ఎట్లా నడుస్తుందో ఎవడు పట్టునతోడే లేడు. అందరూ వాళ్ళే, ఎంఆర్ఓలు వాళ్ళే, ఆర్డీఓలు వాళ్ళే, కలెక్టర్లు వాళ్ళే, అందరూ వాళ్ళే. అందరిని బెదిరించేసి బ్లాక్మెయిల్ చేసి మొత్తం సెటిల్మెంట్ అందరిని దారికి తెచ్చుకున్నారు. దీనికోసమే, పాలన కోసం కాదు. మీరేమనుకుంటున్నారో మీరు కూడా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.